ఒకే ఇంట్లో ఉండే ఇద్దరు వ్యక్తులు ఒకరి జీవితం ప్రశాంతంగా ఉంటుంది, మరొకరి జీవితంలో మాత్రం ఎప్పుడూ ఒత్తిడి కోపం సమస్యలే. ఇద్దరూ ఒకే పని చేస్తారు, ఒకే ఆహారం తింటారు, కానీ ఒక చిన్న తేడా ఉంది. అది వారి ఉదయం ప్రారంభమయ్యే జీవిత విధానం. ఆధ్యాత్మిక సంప్రదాయాల ప్రకారం ఉదయం మొదటి కొన్ని నిమిషాలు మన రోజంతటినీ ప్రభావితం చేయగలవని నమ్ముతారు. ఆ 5 అలవాట్లు ఏమిటో తెలుసుకుందాము. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్లిపోదాం. నంబర్ 1, ఉదయం కళ్లను తెరవగానే దైవాన్ని స్మరించండి. నిద్ర లేవగానే వెంటనే ఫోన్ తీసుకుని సోషల్ మీడియా చూడకండి. ముందుగా 2 చేతులను చూసి మనసులో భగవంతుని స్మరించండి. కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి అని శ్లోకం చెప్పవచ్చు, లేదా మీకు ఇష్టమైన దైవాన్ని స్మరించవచ్చు. ఇలా చేయడం మనసుకు ప్రశాంతమైన ప్రారంభాన్ని ఇస్తుందని ఆధ్యాత్మిక సంప్రదాయాలు చెబుతాయి. నంబర్ 2, భూమికి నమస్కారం చేయండి. పడక దిగే ముందు భూమాతకు మనసులో నమస్కారం చేయండి. సముద్రవసనే దేవి అనే శ్లోకం తెలిసి ఉంటే చెప్పండి, లేకపోతే కృతజ్ఞతతో నమస్కారం చేయండి. ఇది వినయాన్ని పెంపొందించే గొప్ప ఆధ్యాత్మిక సాధనగా భావిస్తారు. నంబర్ 3, సూర్యుని మొదటి కిరణాలను స్వీకరించండి. ఉదయం బయటకు వెళ్లి కొద్దిసేపు సూర్యకాంతిలో నిలబడి లోతుగా శ్వాస తీసుకోండి. సూర్యుడు జ్ఞానం, శక్తికి ప్రతీకగా భావించబడతాడు. అందువల్ల సూర్యుడికి సూర్య నమస్కారం చేయడం లేదా సూర్యార్ఘ్యం ఇవ్వడం అనేక కుటుంబాల్లో ఆధ్యాత్మిక ఆచారంగా ఉంది. నంబర్ 4, కనీసం 5 నిమిషాలు ధ్యానం లేదా జపం చేయండి. రోజుకు 5 నిమిషాలు అయినా ఓం నమ శివాయ లేదా ఓం నమో నారాయణాయ లేదా మీకు ఇష్టమైన మంత్రాన్ని జపించండి. ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుందని అనేక మంది సాధకులు తమ అనుభవంగా చెబుతారు. నంబర్ 5, కృతజ్ఞతతో రోజును ప్రారంభించండి. నాకు ఈ కొత్త రోజు ఇచ్చినందుకు దైవమా నీకు ధన్యవాదాలు అని మనసులో చెప్పండి. కృతజ్ఞత భావం మన దృష్టిని లోపాలపై కాకుండా ఉన్నతమైన ఆశీర్వాదాలపైకి మళ్లిస్తుంది. ఈ 5 ఆధ్యాత్మిక అలవాట్లు కేవలం ఆచారాలు మాత్రమే కాదు, ఇవి మన రోజును ప్రశాంతంగా, సానుకూలంగా ప్రారంభించడానికి సహాయపడే సాధనలు అని మన భారతీయ హిందూ సంప్రదాయాలు చెబుతాయి. మీరు వీటిలో ఏది ఇప్పటికే పాటిస్తున్నారు? కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.